ఇటీవల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేయొద్దు, ధర్నాలు చేయొద్దు, విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి నిన్న సర్క్యులర్ జారీ చేశారు. దీన్ని DBSA విద్యార్థి సంఘం పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి ఈ స్థలంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు అంటే SC ST BC మైనార్టీ వర్గాలు వస్తారు. కాబట్టి SC ST BC మైనార్టీ వర్గాలకు విద్యను అందించనీయకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా విద్యార్థి సమస్యల మీద మాట్లాడొద్దని చెప్పేసి యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ని ఇచ్చిందా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చారా అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా DBSA విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ, ఇదే సమయంలో అంటే ఇక్కడ ఉద్యమం జరిగినటువంటి ప్రశ్నించేటువంటి గొంతుకగా సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేటువంటి గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నుంచి ఈరోజు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా మీరు ఇక్కడి నుంచి ఇది గొప్ప ప్రయోగశాల. కాబట్టి ఇట్లాంటి ప్రయోగశాలను ఇక్కడి నుంచి ఒక మేధావితనాన్ని, ఇక్కడి నుంచి ఒక ఇంజనీర్ కానీ ఒక మేధస్సును తుంచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉస్మానియాను అవమానించడం అంటే, ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నొక్కడం అంటే SC ST BC మైనార్టీ వర్గాలకు విద్యను కుట్ర చేయడమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకునేంత వరకు మా DBSA విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మా పోరాటం ఉంటుందని తెలియజేస్తాను. జై భీమ్.